శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 12వ అధ్యాయము. అంశాలు: సాయి సూక్తి, ఆయుహ ప్రధాత సాయి. సాయి సూక్తి: అవని చెల్లిన దిద్దియో అది ఏ పండు, కారణంబును లేకేల కలుగు భక్తి, చెడ్డకును చెడ్డ మంచికి మంచి కలుగు, దాని తప్పింపనెవరి తరము కాదు అంటారు బాబా. భూమిలో ఏ విత్తనాలు చల్లితే ఆ మొక్కలే మొలకెత్తి ఆ జాతి ఫలాలనే ఇస్తాయి. వేపగింజ మామిడి ఫలాలను, మామిడి పిక్క వేప ఫలాలను ఇవ్వవు కదా. అలాగే మానవుడు కూడా తన నిత్య జీవితంలో ఒకప్పుడు తాను ఆచరించిన కర్మలనే, నాటిన విత్తనాలలానే వాటి ఫలాలనే అనుభవిస్తాడు. ఇప్పుడు ఆచరిస్తున్న వాటి ఫలితాలు ముందు జీవితంలో అనుభవించగలుగుతాడు. సత్ప్రవర్తన కలిగి ధర్మ మార్గములో జీవించేవానికి జీవితం శాంతిమయం అవుతుంది. చెడు మార్గములో నడిచేవాని జీవితంలో దుష్ట ఫలితాలు కనిపించక మానవు. కర్మబంధము నుండి తప్పించుకోవడం ఎవరికీ తరం కాదు. భగవద్భక్తి కూడా అకారణంగా జనించదు అంటారు బాబా. మీ హృదయాలు అనే దర్పణాలలో నా బింబము ప్రతిబింబించాలంటే ఆ హృదయ దర్పణము మసిబారి ఉండకూడదు. మాలిన్యాన్ని తుడిచివేసినప్పుడు ఆ పరిశుద్ధ హృదయాలలో నేను ప్రేమ స్వరూపుడినయ్యి ఆనందమూర్తినయ్యి ప్రకాశిస్తాను. అద్దములో ముఖం స్పష్టంగా స్వచ్ఛంగా కనిపించాలంటే దర్పణం మసిబారకూడదు. మీ హృదయాలను పవిత్రం చేసుకోండి, ప్రేమ కలశాలుగా మార్చుకోండి. అప్పుడే సాయి మీ హృదయవాసి అయ్యి ప్రేమ జ్యోతి అయ్యి ప్రకాశించగలదు. మసి దుష్ట సంస్కారాలకు సంకేతం. దానిని తొడవడం అంటే సాధనా మార్గ అవలంబన. దానిని తొడవాలంటే సాధనా మార్గాల వలన నిశ్చలంగా ఉన్న నీటిలో బింబం కనిపించదు, అలలతో కూడిన నీటిలో కనపడదు. మనసు నిశ్చలమైతే అందులో కనపడేది స్వామి మూర్తి. ఆ మూర్తి మన భక్తికి, స్వామి ప్రసన్నతకు సంకేతాలు. ఆయుహు ప్రధాత అక్షర సాయి. 1953లో కుప్పం రాధాకృష్ణయ్య గారికి పునర్జన్మ ప్రసాదించారు స్వామి. అప్పుడు అతని వయసు 60 సంవత్సరాలు. కడుపులో అల్సర్ పుండుతో బాధన పడుతున్నాడు. ప్రశాంతి నిలయానికి వెళితే బాధ నివారణ అవుతుందని భార్య, బిడ్డ, అల్లుడితో కలిసి వచ్చాడు. బాబా ఉండే మందిరములోని ఒక గదిలో ఆయనకు బస ఏర్పాటు చేశారు. స్వామి వచ్చి పలకరించినప్పుడు ఈ బాధ కంటే చావే నయం అని కంటతడి పెట్టాడు. స్వామి చిరునవ్వు నవ్వారు. ఒకరోజు రాధాకృష్ణయ్యకు స్పృహ తప్పి శ్వాస నిరసించింది. అతని భార్య భయపడి స్వామికి విన్నవించుకున్నది. స్వామి వచ్చి చూసి ఆదుర్దా పడకండి, బాగవుతుంది అని చెప్పారు. స్వామి వచ్చి చూసి ఆదుర్దా పడవద్దు, బాగవుతుందని చెప్పి వెళ్లారు. కొంతసేపటికి గురక పుట్టి శ్వాస తగ్గిపోయింది. ఆయన మరణించాడు. భార్యాబిడ్డలు ఎలుగెత్తి ఏడుస్తూ స్వామికి విషయం విన్నవించుకున్నారు. బాబా మౌనంగా ఉన్నారు. కానీ స్వామి ఎడల అమిత విశ్వాసంతో వారే రక్షించి కాపాడుతారనే ధైర్యంతో మరునాడు పగలు రాత్రి ఆ భౌతిక కాయాన్ని కనిపెట్టుకొని కూర్చున్నారు. 3వ రోజు ఉదయానికి దుర్వాసన మొదలైంది. స్వామి ఆజ్ఞ అయ్యేంత వరకు శవాన్ని కదిలించేది లేదని రాధాకృష్ణయ్య భార్య పట్టుపట్టింది. ఇతర భక్తులంతా స్వామి దగ్గరికి వెళ్లి అంత్యక్రియలు జరిపించమని అడిగారు. స్వామి సరే చూద్దాం అన్నారు. అతని భార్య స్వామి వద్దకు వెళ్లి ఏం చేయమంటారు అని అడిగింది. పరుల మాటలు విని భయపడకు, నేనున్నానుగా అన్నారు. క్షణమొక యుగంగా గడవసాగింది. మధ్యాహ్నం 2 గంటల వేళ స్వామి వచ్చారు. గదిలోని వారినందరినీ బయటకు పంపి లోపల తానుండి ఆ గది తలుపులు వేశారు. కొన్ని నిమిషాల తర్వాత బాబా తలుపులు తీసి రాధాకృష్ణయ్య భార్య, కూతురు, అల్లుణ్ణి లోపలికి పంపించారు. తన వాళ్ళందరినీ చూచి రాధాకృష్ణయ్య చిరునవ్వు నవ్వాడు. స్వామి రాధాకృష్ణయ్యతో వాళ్ళంతా ఆదుర్దా పడుతున్నారు, మాట్లాడు అన్నారు. మీరుండగా భయమెందుకు అన్నాడతను. మీ ఆయనను నీకు మళ్ళీ అప్పగించాను, ఆయనకు కొంచెం కాఫీ తెచ్చిపెట్టు అని స్వయంగా ఆయనకు కాఫీ త్రాగించారు. అందరినీ ఆశీర్వదించి అరగంట తర్వాత బాబా వెళ్లారు.
మరికొన్ని రోజులు నిలయములో గడిపి రాధాకృష్ణయ్య తిరిగి కుప్పం వెళ్ళిపోయాడు. స్పృహలో లేని 3 రోజులు ఏమి జరిగిందో ఆయనకు తెలియదు. అప్పుడే స్పృహ వచ్చినట్లుగా అనిపించిందట. బాబా సాక్షాత్తు భగవంతుడు, వారికి ఏదీ అసాధ్యం కాదు. 1960లో రాధాకృష్ణయ్యకు తిరిగి తీవ్రంగా సుస్థి చేసింది. డాక్టర్లు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చారు. రాత్రి నిద్రలో స్పృహలేని స్థితిలో వెళ్లి దొడ్లోని సుమారు 50 అడుగుల లోతు నీరున్న బావిలో పడిపోయాడు. తెల్లవారుజామున భర్త పడకలో లేకపోవడం చూచిన అతని భార్య ఇల్లంతా వెతికి బావిలో తొంగి చూడగా రాధాకృష్ణయ్య ఏ ఆధారం లేకుండా నీళ్లపై తేలుతూ నిలువు కాళ్ల మీద ఉండటం గమనించింది. ఆమె భయంతో కేకలు వేయగా కూతురు, కుమారుడు అందరూ వచ్చారు. అప్పుడే రైల్వే స్టేషన్ నుండి ఇంటికి వెళుతున్న రైల్వే అధికారి ఒకరు కప్పీలు, తాళ్లు తెప్పించి అతన్ని బయటికి తీశారు. రాధాకృష్ణయ్య అయోమయ స్థితిలో ఉండి బాబా తమ దర్శనం మళ్ళీ ఎప్పుడు అంటూ తన ఎదుట బాబా ఉన్నట్లే మాట్లాడసాగాడు. ఆ రోజే కుటుంబం అంతా బయలుదేరి ప్రశాంతి నిలయం వెళ్లారు. బాల్కనీ నుండి బాబా చిరునవ్వు నవ్వుతూ, రాధాకృష్ణయ్య, నిన్న రాత్రి నిన్ను నీళ్లల్లో అంతసేపు మొయ్యడం వల్ల నా భుజాలు నొప్పిగా ఉన్నాయి అన్నారు. అడుగున భక్తరక్షకుడయ్యి భక్తులను కాపాడుతారు భగవాన్. తమ వరహావతారములో భూదేవిని అలవోకగా తమ ముట్టిపై మోసిన స్వామికి రాధాకృష్ణయ్య బరువు ఒక లెక్క కాదు. తాము నమ్మిన వారి ఇంట, జంట, వెంట ఎట్లా అంటిపెట్టుకొని ఉంటారో, అత్యంత సఖ ఆప్తబంధువులకు కూడా సాధ్యం కాని తక్షణ సహాయాన్ని ఎట్లా అందిస్తారో భక్తకోటి నేడు అలవర్చుకోవలసిన నమ్మకం, ఓర్పు అనే లక్షణాలు ఎంత ముఖ్యమైనవో ఈ సంఘటనల ద్వారా స్వామి తెలియచేస్తున్నారు. భగవంతుని లీలలు అద్భుతాలు. అనుభవించిన వారు, చూచిన వారు ధన్యులు. ఆనందించగలవారు అత్యంత ధన్యులు. యమ నియమ సాధ్యంచ యమ భయ నివారకం సతతోధారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 12వ అధ్యాయము సంపూర్ణం. 124వ పేజీ.